హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మన రక్షణ శాఖ కీలక అడుగులు వేస్తోంది. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం 26 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చల్లో ముందడుగు పడింది. గతేడాది డిసెంబర్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా ఈ నెల 30న భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధి బృందం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయింది. ఈ కీలక భేటీలో సుమారు 50,000 కోట్ల విలువైన 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ నుంచి గతంలో 36 యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నావికా దళానికి కూడా ఈ యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ 26 విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ను కోరింది రక్షణ శాఖ. రాఫెల్ ఎం లేదా రాఫెల్ మెరైన్గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ శత్రువులకు సింహస్వప్నంగా చెబుతున్నారు.